టుడే నాన్చాక్లో స్ట్రైకింగ్ అండ్ క్యాచింగ్. నాన్చాక్ పొజిషన్ అనేది బ్యాక్ సైడ్ ఈ విధంగా. మన లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి స్టిక్ ని డ్రాప్ చేసి రైట్ హ్యాండ్ లో ఉన్నటువంటి స్టిక్ ని పట్టుకొని ఫోర్స్ఫుల్ గా హెడ్ టు గ్రౌండ్ త్రో చేస్తూ స్ట్రైక్ చేస్తాం. ఇలా త్రో చేసేటప్పుడు 1 2 3 4 ఇలా స్ట్రైక్ చేసిన తర్వాత లెఫ్ట్ కి వచ్చేసింది కదా, లెఫ్ట్ నుంచి మళ్ళీ రైట్ కి త్రో తీసుకొని బ్యాక్ సైడ్ క్యాచ్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది కదా, దాన్ని ఏం చేస్తాం, హెడ్ దగ్గర తీసుకొస్తాం. అంటే ట్విస్ట్ చేస్తూ మన రిస్ట్ ని ట్విస్ట్ చేస్తూ త్రో కమ్ స్ట్రైక్ రెండు ఒకటేసారి జరుగుతాయి. అంటే 1 ఈ విధంగా. సో దీన్ని ఆటోమేటిక్ ఏం చేస్తాము, రెండు కాంబినేషన్ మధ్యలో ఒక క్యాచింగ్ ఉంటుంది. అదే ఏంటది, దీన్ని ఓవరాల్ గా మనం కంప్లీట్ చేసేటప్పుడు మనకు రిజల్ట్ ఎలా వస్తుంది అంటే 1 2 ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బ్యాక్ సైడ్ క్యాచింగ్ అనేది. సో దీన్ని మనం రిజల్ట్ ఫైనల్ గా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత స్పీడ్ పెరుగుతుంది, పర్ఫెక్షన్ పెరుగుతుంది, ఆటోమేటికలీ రిజల్ట్ అనేది ఇది ఉంటుంది.